Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. గూగుల్లో కనపడుతుంది మీ ఏజ్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ మెటబాలిజం అలానే లేకపోతే మీరు కూడా మెయింటైన్ చేస్తుంటారు మంచి ఫుడ్ అంటే తెలియదు అంటే ఇప్పుడు ఏదో అదే 1 meal a day ఏదో చెప్తున్నారు కదా OMAD అని ఆ డైట్లు ఆల్వేస్ డూ దాట్ అంటే యాక్చువల్లీ అవునా ఐ ఓన్లీ హ్యావ్ 1 నమ్ముతారా ఇవన్నీ మీరు నేను ఇప్పుడు కాదు నేను ఎప్పటి నుంచి అసలు ఇవన్నీ థియరీ తెలియనప్పటి నుంచి ఐ ఈట్ ఓన్లీ వన్స్ ఎప్పుడు తింటారు ఏ టైంలో లంచ్ తింటే నైట్ డిన్నర్ ఉంటుందండి డిన్నర్ తింటే మళ్ళీ లంచ్ ఉండదు అవునా అంటే తింటే హెవీగా తింటానండి బట్ ఓకే బట్ దట్స్ 1 meal is a day is enough for me అండి గ్యాప్ లో ఏం తిండి No, nothing. ఒక యాపిల్ Nothing, no హీరో much. అంటేనే ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ నాకు అసలు అదేంటో తెలియదు అండి కోకోనట్ వాటర్ లో జ్యూస్లు ఏది తాగండి అవునా అండ్ ఇంక్లూడింగ్ ఈ కూడా ఉంటాయి మురుకులు లేకపోతే అసలు ఐ డోంట్ గెట్ టెంప్టెడ్ ఫర్ ఫుడ్ అండ్ ఐ డోంట్ నో వై ఐ థింక్ దట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ ఫుడ్ కదా మీరు ఫుడ్డే కానండి బట్ అంటే ఉంటే తింటాను కానండి ఇది కావాలి క్రేవింగ్ తోటి తినాలి అన్నట్టు లేవు ఉండదండి సో ఐ డోంట్ క్రేవ్ ఫుడ్ అండి మచ్ 1 meal a day ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఫాలో అవుతున్నారు మీరు ఇది ఆల్మోస్ట్ 13-14 years నుంచి 13-14 years నుంచి ఓకే గ్రేట్ సార్ అసలు ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం తినకపోతే ఉండలేము అసలు మన సౌత్ ఇండియన్ అంటే బ్రేక్ఫాస్ట్ చాలా మంది మనం ఏం చేస్తామంటే హెవీగా చేసేస్తాం అండి మన లంచ్ కూడా హెవీగా చేస్తాం సో నేనేమంటే నేను ఓన్లీ లంచ్ మాత్రం కొంచెం హెవీగా చేస్తాను వెన్ ఐమ్ షూటింగ్ అది వెన్ ఐమ్ నాట్ షూటింగ్ ఇంట్లో ఉంటే చాలా అది కూడా తక్కువ అంటే అప్పుడు ఏం చేస్తానంటే ఆ పోర్షన్స్ ఒకే ఒక పూట తిన్న పోర్షన్ 2 పూటలకు స్ప్లిట్ చేసుకుంటా 2 కప్పుల్లో పెట్టుకుని స్ప్లిట్ ఇట్ అండ్ ఈట్ అండి ఓకే నాన్ వెజ్ తింటానండి బట్ అది కూడా మనం ఉంటే 1 kg 2 kg తినమండి 1-2 pieces వేసుకుంటే సరిపోతుందండి ఇంకా జిమ్ చేస్తారు జిమ్ కాదండి కార్డియో థ్రెడ్మిల్ రన్నింగ్ ఇన్ని చేస్తానండి ఐ డోంట్ వర్కౌట్ అండి ఓకే మీ జీవితంలో మీకు వర్కౌట్ చేయకుండా 6-pack చేసే సినిమాలు రాకుండా ప్రాబ్లం లేదు మీకు మిగతా హీరోస్కి పాపం అలా కదండి ఇట్స్ లైక్ బాడీ తత్వం కూడా ఉంటుంది కదా మనకి ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా ఈ పీస్ లాగే కానీ మీరు చేస్తే బాగా వస్తుంది మీకు 6-pack ఎందుకు రాదు చేస్తాను ఉందండి బట్ నా యాజ్ ఆఫ్ నో బికాస్ ఐ లైక్ టు బి లీన్ అండి సో ఆల్వేస్ అంటే మీరు అన్నారు ఎప్పుడు అలాగే ఉన్నారని సో 90% ఎవరిని చూసినా ఇదే క్వశ్చన్ అడుగుతారండి ఏమంటే అల్లరి సినిమాలు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారని బట్ అప్పటికి ఇప్పుడు గడ్డం అని వచ్చింది కానీ బట్ ఐ థింక్ ఐ వాంట్ బీ వెరీ లీన్ న్యాచురల్గా అండ్ డెఫినెట్గా ఇఫ్ ఎనీ క్యారెక్టర్ రిక్వైర్స్ కొంచెం బాడీ చేయాలని డెఫినెట్గా డూ ఇట్ అండి కానీ మీ ఇంట్లో మేడ్స్కి పని లేదు మేడంకి పని లేదు ఆ ఫ్రూట్స్ కట్ చేయి ఈ జ్యూస్ తీసుకురా అది వెజిటేబుల్స్ బాయిల్ చేయి అది ఏం లేదు 1 meal a day అంతే సూపర్ సార్ నిజంగా గ్రేట్ లడ్డూ బాబు మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా ఉంటారు 32 kgs మేకప్ ఒంటి మీద ఈ లావుగా ఉండేదంతా కూడా మేకప్ సార్ ఇదంతా మొత్తం బాడీ అదే చేతులు వచ్చి 2.5 kgs అండి కాళ్ళు వచ్చి 2.5 kgs మిగతా అంతా దాని ఏమంటారంటే బాడీ మొత్తం అంతా వీ హ్యాడ్ అంటే పరిగెట్టినప్పుడు ఫోల్డింగ్ రావాలి ఉంటాయి కదా జంప్ చేసినప్పుడు లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి చిన్న దానికోసం వీ హ్యావ్ డిజైన్ బాడీ సూట్ అండి సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs అండి అది అప్పా టోటల్గా అరౌండ్ 32 kgs మీరే ఉండేది 50-55 ఉంటారు అప్పుడు మీరు 32 kgs మేకప్ ఒంటి మీద వేసుకొని నడిచారు సినిమా అంతా వాట్ అబౌట్ ఫేస్ సార్ ఫేస్ తక్కువేనండి ఫేస్ ఇస్ లైక్ వెరీ లైట్ అండి ఒక 2.5 నాట్ ఈవెన్ 200 ఒక 250-300 grams అంత ఉంటుందండి ప్రాస్థెటిక్ ఇక్కడ నుంచి ఉంటుంది కాబట్టి బట్ టఫెస్ట్ ఫిల్మ్ అండి అంటే బాగా కష్టపడిన సినిమా అండి అది అంటే ఫిజికలీ మెంటలీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తారు అన్ని కేజెస్ వేసుకొని అందులో ఐ జస్ట్ వాంటెడ్ టు షో రవి గారు వచ్చి డిన్ వాంట్ ఈవెన్ ఎందుకు మనం ప్రాస్థెటిక్ వేస్తున్నాం తెలియకూడదు అన్నారు బట్ నేను అన్న కాదండి ఆడియన్స్ తెలియాలి దే హ్యావ్ టు బి షాక్ ఐల్ కమ్ ఫస్ట్ ఇది వచ్చి రెడ్డి బాబుకి వచ్చి ఐల్ టాక్ దెన్ అగైన్ ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ చేంజ్ అండ్ కమ్ బ్యాక్ అండి సో ఐ వాంట్ నో అంటే ఎంత టైం పడుతుంది ఒక ప్రాస్థెటిక్ టు షో ఇట్ అండి మనకు ప్రాస్థెటిక్ అని చాలా మంది తెలియదు కాబట్టి టు ఎక్స్ప్లెయిన్ ఇట్ కానీ అంత అటెంప్ట్ చేసిన హీరోస్ కూడా లేరండి సౌత్ లో నేను అంటే అలాంటి ఒక క్యారెక్టర్ హెవీగా కమల్ హాసన్ గారు విక్రమ్ గారు సూర్య గారు వీళ్ళందరూ చేయని అంటే విక్రమ్ గారు చేయని ఎన్ని ఉన్నాయండి ఐ సినిమాకి ఎంత కష్టపడ్డారు ఇప్పుడు నేను లడ్డు బాబులు దాన్ని చూస్తే కంపేర్ చేసుకుని నథింగ్ అండి సో లైక్
చాలామంది ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. మొన్న అది ఒక సినిమా వచ్చిందండి పారంజిత్ గారిది, విక్రమ్ గారు సన్నబడిపోయి కంగలాను. అవును, ఎంత కష్టం అంటే ఫిజికల్గా, అంటే ఒక సినిమాకి లావ్ అవ్వటం, సినిమాకి తగ్గటం అంటే ఇట్స్ వెరీ. సో దే ఆర్ యాక్టర్స్ అండి. ఎక్కువ తమిళ్ హీరోస్ ని ఫాలో అవుతుంటారా? ఐ ఫాలో ఎవ్రీవన్ అండి. ఐ ఈవెన్ ఫాలో గుజరాతీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో పంజాబీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో మరాఠీ మలయాళం ఫిల్మ్స్ అన్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఇట్స్ నాట్ అంటే ఇదివరకు తెలుగు సినిమా అంటే తెలుగు స్టేట్స్లో నాడి అనుకుంటామండి. ఇవాళ అలా కాదండి, ఇట్స్ గాన్ బియాండ్ ద బార్డర్స్. అవును, మీరే అన్నారు ద మంజుబల్ బాయ్స్, మీరు చూసారు, మీరు చెప్తున్నారు. అవును, అలాగా ఇప్పుడు మలయాళం సినిమాలు అంటే పంజాబీ సినిమాలు చాలా చూశానండి నేను ఈ మధ్యకాలంలో. పంజాబీ సినిమాలు బాగున్నాయండి. గుజరాతీ సినిమా సర్ప్రైజింగ్గా దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ కాంటెంట్. వష్ అని ఒక సినిమా చూసాం మొన్న, Level 2 అని, చాలా బాగుందండి. సో ఐ థింక్ ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్. ఇప్పుడు కొరియన్ సినిమాలు నేను చూసినప్పుడు తెలుగు మన భాషలో ఉన్నప్పుడు చూస్తాం కదండి ఆబ్వియస్లీ. కానీ కాంటెంట్ కూడా జనానికి ఎక్కువ కావాల్సి వస్తుంది. అవునండి, నెంబర్ ఆఫ్ కాంటెంట్ కావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అదండి బాగుంటే అదే చెప్తాను కదా. మొన్న ఒక ఒడియా సినిమా అండి, అది చేతబడుల మీద వాటి మీద ఉంటుంది. దట్ బికమ్ బిగ్ హిట్ అండి. అండ్ ఎవ్రీవన్ అంటే ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా ఇదివరకు జనరల్గా మాట్లాడుకునే వాళ్ళు కదండి. ఐఎమ్ సీయింగ్ సోషల్ మీడియా పీపుల్ టాక్ ఫ్రమ్ అంటే నాన్ ప్రొఫెషనల్స్, అంటే నాన్ సినిమాకి సంబంధం లేని ప్రొఫెషనల్స్, దే టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్స్ అండి. ఇది బాగుంది అని, ఐటీ ప్రొఫెషనల్స్ అండి. సో దే లైక్ సర్చింగ్ ఫర్ అంటే గుడ్ ఫిల్మ్ ఏ భాషలో ఉన్నా కూడా చూస్తున్నారండి ఆడియన్స్. ఇట్స్ నాట్ లైక్ సౌత్ నార్త్ అని కాదండి. ఇట్స్ నౌ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ బాగుందంటే యువర్ స్మాల్ మూవీస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద అంటే ఓకే బాంబేలో చూస్తారా అంటే నార్త్లో చూడకపోయినా టెలివిజన్లో బాగా చూస్తారండి మన సినిమాలు. లాస్ట్ ఇంటర్వ్యూస్లో చాలా మందికి చెప్పారు నెక్స్ట్ సినిమా నుంచి రెమ్యునరేషన్ పెంచాలి నేను కూడా. కానీ నేను అదొక ఐ థింక్ దట్స్ వన్ అడ్వాంటేజ్. అండ్ ఐ డోంట్ రియలీ అంటే మనకి వెన్ యూ నో ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అంటే మన సినిమాకి ఎంత అవుతుంది ఇదంటే మన వాల్యూ మనకు తెలిసిపోతుందండి. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ రెమ్యునరేషన్ వల్ల ఇప్పుడు వరకు ఎక్కువ పెంచేసాను లేకపోతే అండ్ ఇప్పుడు లేదండి. సో ఫ్లెక్సిబుల్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటేనే కదండి మనం బాగుంటాం, ఎగ్జిబిటర్స్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. ఇప్పుడు మా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఈ సినిమా ఆడితే ఇంకో 4 సినిమాలు చేస్తారు. దాంట్లో నేనే ఉంటానని అవసరం లేదండి. వేరే హీరో ఉండొచ్చు, వేరే డైరెక్టర్స్ ఉండొచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు. సో ఇప్పుడు ఆయన బాగుంటే ఆయన దగ్గర ఇప్పుడు సినిమాకి ఒక 4 సినిమాలు అంటే 400 మంది టెక్నీషియన్స్ పని చేస్తుంటారు. ఎవ్రీవన్స్ వాళ్ళకి డబ్బులు వస్తాయి కదండి. మన ప్రొడ్యూసర్ బాగుంటే ఎవ్రీవన్ డైరెక్టర్స్ యాక్టర్ మీరైతే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ అంతే. ప్రొడక్షన్ నుంచి వచ్చాను కాబట్టి ప్రొడక్షన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.